మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలము మోసం చేసేవాళ్ళు ఈ భూమి మీద పుడుతూనే ఉంటారు. అది అనారోగ్యం తగ్గాలని ఆలోచన చేసేవారి కోసము, ఆర్థిక ఇబ్బందులు తగ్గాలని ఆలోచన చేసేవారి కోసము, ఇంట్లోనో వీధిలోనో గొడవలు తగ్గాలని ఆలోచన చేసేవారి కోసము, భగవంతునితో అనుసంధానం అవుదామని మార్గాలేంటి, ఎలా త్వరగా నేను భగవంతునితో అనుసంధానం అవ్వగలను, ఎలా మోక్ష స్థితికి వెళ్ళగలను, ఎలా మోక్షంలో ఉండగలను, ఎలా జ్ఞానస్థితిలో ఉండగలను అనుకుని ఆలోచన చేసేవారికి ఒక్కడే చెప్తున్నాను. ఈ శరీరము అన్నగత దేహము. ఈ శరీరము అన్నగత దేహం అంటే అన్నంతో తయారైంది. ఇంకా చెప్పాలంటే పంచభూతాలతో నిర్మితమైంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము పంచభూతాలతో తయారైంది. ఈ పంచభూతాలతో తయారైన ఈ శరీరం ఈ భూమి మీద పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ పంచభూతాలతో తయారైన ఈ దేహంలోకి ఆత్మ జీవుడిగా వచ్చాడు. ఈ జీవుడే బుద్ధి, ఈ జీవుడే చిత్తము, ఈ జీవుడే అహంకారం. అన్ని ఈ జీవుడే ఆలోచన. ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఆలోచన అన్ని వీడే. బయట వాళ్ళు దీన్ని విడగొడతారు. నాకులాంటి నాకులాంటి సోకాల్డ్ గురువులందరూ విడగొడతారు. విడగొట్టేదంతా మాయ. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఆలోచన అవన్నీ కలిపి జీవుడే. వాడే ఆత్మ. వాడు ఆత్మ అన్న విషయం వాడు మర్చిపోయాడు భూమి మీదకి వచ్చి, కాబట్టి భూమి మీదకి రావడంతో మర్చిపోయాడు కాబట్టి వీడు ఇలా మిగిలిపోయాడు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? ఈ మనస్సు అనే జీవుడు అంటే వీడు స్వామినారాయణ అనబడే దేహంతో కూడిన జీవుడు. ఈ మనసుగాడు ఏమవుతున్నాడు? ఈ దేహంతో తాదాత్మ్యం చెంది ఈ దేహానికి ఒక నామాన్ని పెట్టుకుని, శ్రీ స్వామినారాయణ అనే నామాన్ని పెట్టుకుని, ఈ పంచభూతాలతో నిర్మితమైన ఈ దేహంతో ఈ ఇంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ 10 వాటితో కూడి ప్రపంచంలో నడుస్తూ నేను నాది అంటూ అహంకార మమకారాలతో జీవిస్తున్నాడు. నేను నాది అంటూ అహంకార మమకారాలతో జీవిస్తున్నాడు. ఈ అహంకార మమకారాలను ఎప్పటికీ వదలడు. ఈ అహంకార మమకారాలను వదలకుండా భూమి మీద జీవిస్తూ తాను ఏదైతే ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాడో, తాను ఏదైతే ఆనందంగా ఉండాలనుకుంటున్నాడో, తాను ఏదైతే ఐశ్వర్యవంతంగా ఉండాలనుకుంటున్నాడో, తాను ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానంతో భగవంతునితో అనుసంధానం అవుదాం అనుకుంటున్నాడో, ప్రయత్నిస్తున్నంత సేపు వీడికి ఆరోగ్యము సెట్ అవ్వదు, ఆర్థిక ఇబ్బందులు సెట్ అవ్వవు, కుటుంబంలోని బయట కూడా ఆనందము రాదు, వాడికి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. ఇంకా ఎదుగుదల వస్తున్నాయి, నేర్పిస్తున్నాము, నేర్చుకుంటాము. ఇది ఎదుగుదల వస్తాయి, నేర్పిస్తాము, నేర్చుకుంటాము అనుకున్న వాళ్ళందరూ కూడా మిథ్యే, మోసపోతున్నారు, మోసం చేస్తుంటారు. సిస్టమ్ మీకు ఈ యోగ రహస్యాల్లో నేర్పబడే ప్రతి టెక్నిక్ మీరు ఉపయోగిస్తూ పోతూ ముందుకెళ్తే, ప్రతిరోజు నాతో సత్సంగంలో మీరు ఉంటే, నేను చెప్పేది ప్రతిదీ కూడా మీరు మీ మైండ్లోకి ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటే, ఈ జన్మలోనే మీకు ఆరోగ్యవంతులు అవుతారు, ఆనందంతో జీవిస్తారు, ఐశ్వర్యవంతంలో ఉంటారు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు అన్న చెప్పాను కాబట్టి మీరు ఇష్టానుసారము ఏ వ్యవహారంలోకి వెళ్తే ఆ వ్యవహారంలోకి వెళ్ళిపోయి ఏది పడితే తినేస్తే కుదరదు. నేను చెప్పింది ప్రతిదీ ఫాలో అవ్వాలి మీరు. ఆనందంగా ఉంటామని చెప్పాను కాబట్టి మీ నిరంతరము మీ భార్యతో గొడవలు ఆడుకోవడము, భర్తతో గొడవలు ఆడుకోవడము, పిల్లలతో గొడవలు ఆడుకోవడము, ఎవరెవరితో గొడవలు ఆడుకోవడము, వీళ్ళందరినీ బందీలుగా చేసేసుకుందాం అనుకోవడము ఉంటే అవ్వదు. ఇంతకుముందు ఎన్నో
టెక్నికల్ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇంకా చెప్పబోతాను కూడా. వీటన్నింటినీ మీరు అనుసరిస్తూ పోతూ ఉంటే మీరు ఏదైతే ఆనందం అనుకుంటున్నారో ఆ ఆనందం మీకు వస్తుంది. ఇంకా ఆర్థికంగా మీరు బలపడతారు, ఐశ్వర్యవంతులు అవుతారు అనగానే మీరు ఎక్కడ రిక్షా తొక్కునేవాడు నేను టాటా బిల్లాను ఊహించుకుని టాటా బిల్లాలు వాడు అంతవాడు అయిపోతాను అనుకుంటే అవ్వదు. ఐశ్వర్యం అంటే అర్థం మీకు చెప్తున్నాను, చెప్పాను చెప్తున్నాను, ఇంకా చెప్పబోతాను కూడా. ఇంకా ఆ ఐశ్వర్యం అంటే ఏమిటో మీకు పూర్తిగా తెలుసుకున్న రోజుని మీరు ఏదైతే పరిగెడుతున్నారో ఐశ్వర్యం కోసమో ఆ ఐశ్వర్యం అంతా మీకు కాళ్ళ దగ్గరికి వస్తుంది. అది పూర్తిగా తెలుసుకున్నప్పుడు మీరు ఆల్రెడీ కొంతమంది క్లాసులో నేర్చుకున్నారు, ఇప్పుడు నేర్చుకుంటున్నారు, ఇంకా నేర్చుకోబోతారు కూడా. ఇదే క్లాస్లో ఉండగా నేర్చుకుంటారు, ఇంకా కొత్త వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు అది కూడా చెప్తాను మీకు అందరికీ ఖచ్చితంగా. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనము గుళ్ళకి గోపురాలకి పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు హోమాలు తీర్థయాత్రలు తిరగడము గంగలోని కృష్ణలోని యముల్లోని మొలగడము తేలడము విష్ణు సహస్రనామం చదివాను లలిత సహస్రనామం చదివాను, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. మీరు ఈ యజ్ఞం చేయండి మీకు కలిసి వచ్చేస్తుంది, ఈ హోమం చేయండి కలిసి వచ్చేస్తుంది, ఈ తీర్థయాత్ర తిరగండి కలిసి వచ్చేస్తుంది, ఈ కోవిలకి వెళ్ళండి మీకు కలిసి వచ్చేస్తుంది, ఇవన్నీ ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. అనారోగ్యం కోసం మెడిసిన్స్ ఏ విధంగా అల్లోపతి హోమియోపతి ఆయుర్వేదం రకరకాల పంచిగవ్య థెరపీలు అని రకరకాలు వచ్చిన ప్రపంచంలోకి ఇట్లాంటి ఎలా అయితే ఉపయోగించుకుంటున్నామో ఈ గుళ్ళు గోపురాలు తిరగడం కూడా ఇంతే. తిరిగి 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 ధనం కోల్పోతాము, తిరిగి 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 అలసిపోతాము, ఎక్కడికి వెళ్ళినా ఏది జరగట్లేదని తెలుసుకుంటాం లాస్ట్లో. ఎక్కడికి వెళ్ళినా ఏది మాకు మేలు జరగట్లేదు తెలుసుకుంటాం లాస్ట్లో. ఎప్పుడు ధనం ఖర్చు అయిపోయిన తర్వాత, సమయం వృధా అయిపోయిన తర్వాత, డబ్బు కోల్పోయిన తర్వాత. ఈ దానాలు చేసేయమండి, ఆ యజ్ఞాలు చేసేయండి, ఈ హోమాలు చేసేయమండి, ఆ తర్పణాలు అల్పించండి, ఏదేదో చేసేయమండి, ఇన్ని చేసినా మాకు ఉపయోగం లేదని నేను ఎప్పుడు తెలుసుకుంటారంటే ఫస్ట్ సమయం వృధా అయిన తర్వాత, రెండు మీ దాని దగ్గర ఉన్న డబ్బు సంపాదించుకుని ఖర్చు పెట్టించుకున్న తర్వాత అప్పుడు తెలుసుకుంటారు. ఒక్కటే వాహనానికి కానీ వస్తువుకి కానీ ఈ శరీరానికి కానీ అనారోగ్యము రిపేర్ రాకూడదు. వచ్చిందా మీకు చేసుకోవడం రావాలి. ఒక వాహనాన్ని నేను వాడుతున్నానంటే దానికి ఎంతో కొంత రిపేర్ చేసుకోవడం రావాలి. ఒక వస్తువును ఉపయోగించుకుంటున్నానంటే దానికి ఎంతో కొంత రిపేర్ చేసుకోవడం రావాలి. ఈ దేహంతో నేను ఉన్నానంటే ఈ దేహంలో రిపేర్ అయితే అనారోగ్యము, ఈ అనారోగ్యానికి రిపేర్ చేసుకోవడం రావాలి. అనారోగ్యం తగ్గించుకోవడానికి నాకు ప్రక్రియలు తెలియాలి. అప్పుడు ఈ వస్తువు మ్యాక్సిమం నా చేయి దాటింది అనేంత వరకు నేను మెకానిక్ దగ్గర తీసుకెళ్ళను, వస్తువుని కానీ వాహనాన్ని కానీ. అంటే ఇంక నా వల్ల కాదు, అప్పుడు మెకానిక్ దగ్గర తీసుకెళ్తాను. ఆ మెకానికరే అల్లోపతి డాక్టర్ హాస్పిటల్ ఆపరేషన్, అప్పుడు అల్లోపతి ఉపయోగించుకోవచ్చు. ఈ లోపు నేను యోగ రహస్యాలు నేర్పిన ప్రతి టెక్నిక్ లో ఆక్యుప్రెజర్ మర్మ థెరపీ నేర్చుకుని ఉన్నారు, ఇప్పుడు నేర్చుకుంటున్నారు, నేర్చుకోబోతారు. ఆక్యుప్రెజర్ మర్మ థెరపీ హీలింగ్ క్లాసెస్ మీరు ఉపయోగించుకుని మీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని మీరు తగ్గించుకోవచ్చు. మెడిసిన్ మీద మీకు ఇంకా వ్యామోహం ఉంటే, మెడిసిన్ మీద మీకు ఇంకా విశ్వాసం ఉంటే అది వాడుకున్న తప్పు కాదు. దానికి కూడా మీరు ప్రహ్లాద టెక్నిక్ ద్వారా బ్లెస్సింగ్స్ ఇచ్చి, ఉదాహరణకి ఒక 100 రోజుల్లో తగ్గే అనారోగ్యం ఏదైతే ఉందో మీరు ఈ ఆక్యుప్రెజర్ మర్మ థెరపీ హీలింగ్ క్లాసెస్ ఉపయోగించుకుంటూ 50 రోజులను తగ్గించుకోవచ్చు. తగ్గిపోయింది కదని చెప్పి అనారోగ్యం రాదని చెప్పడానికి లేదు, వస్తుంది. ఎందుకంటే మీ మానసిక భావాలు సరిగా లేనందువల్ల. కాబట్టి వాటిని సరిచేసుకుంటూ పోతూ ఉంటే మీకు వితౌట్ మెడిసిన్ జీవిస్తారు. చెప్పినగా మన చేతుల్లో లేనిది ఏదైతే ఉందో అది ఆపరేషన్కి వెళ్తే అల్లోపతికి వెళ్ళిపోతాం ఖచ్చితంగా. ఓకేనా? ఖచ్చితంగా. ఇంక మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకోవద్దు. మీకు ఎవ్వరి వల్ల మేలు జరగదు, మీ వల్ల మాత్రమే మీకు మేలు జరుగుతుంది. ఆ మీ వల్ల మీరు అనేది ఏదైతే ఉందో, నేను మనస్సుని అనుకునే విషయం మర్చిపోండి, నేను దేహాన్ని అనుకునే విషయం మర్చిపోండి,
నేను శ్రీ స్వామినారాయణ అనుకునే నామాన్ని మర్చిపోండి. మీరు ఇది కాదు. మీరు ఆత్మస్వరూపంగా ఉంటూ నేను ఈ దేహంలోకి వచ్చి అనుకుని మీరు ఉంటూ మీరు ఆత్మ అంత దేహం బయట ఉన్నారు, లోపల ఉన్నారు. బయట వదిలేద్దాం కొంచెంసేపు. మీ ఇంకా స్థితికి వెళ్ళదు కాబట్టి. ఈ శరీరంలోకి వచ్చాను కాబట్టి, ఈ శరీరంలో నివాసం ఉంటున్నాను కాబట్టి, నా ఇంటిని నా ఇల్లు కట్టుకున్నాను. ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఏ వస్తువుని ఎలా క్లీన్ చేయాలి, ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఈ ఇల్లు అందంగా ఉంటుంది. సర్దుకుంటాను కదా. అదే విధంగా ఈ శరీరంలోని ఆర్గాన్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా సెట్ చేయాలి, ఎంత ఆహారం పెట్టాలి, ఎంత వరకు ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలని తెలుసుకుని దాన్ని మెయింటైన్ చేస్తారని చెప్పు హాయిగా జీవిస్తారు. తర్వాత మీరు ఎప్పుడైతే యోగ చక్రాలను క్లీన్ చేసుకుంటూ ఉంటారో మీ చక్రాలు వికసిస్తున్నప్పుడు నాతో రోజు సత్సంగంలో ఉంటున్నప్పుడు మీ మైండ్లో నేను సీడ్స్ పడేస్తుంటాను. ఆ సీడ్స్ వికసిస్తూ ఉంటాయి. మీరు యోగ చక్రాలు క్లీన్ చేసుకున్నంత వరకు నేను ఇచ్చే సీడ్స్ మీరు తీసుకున్నా ఇవి చిగురించవు. చూడండి, ఎన్నో విత్తనాలు భూమి మీద వేస్తాం మనం. వేసిన అన్ని విత్తనాలు చిగురించవు, మొలకెత్తవు. అలాగా మీరు యోగ చక్రాలు క్లీన్ చేసుకున్నంత సేపు నేను వేసే సీడ్స్ కూడా మీకు పనిచేయవు, పోతాయి. మీరు యోగ చక్రాలు క్లీన్ చేసుకుంటూ నాతో సత్సంగంలో ఉన్నంతసేపు మీరు ఆ సీడ్స్ మీ మైండ్లో పడుతున్నంతసేపు మీరు హాయిగా జీవిస్తారు. ఇది మాత్రం సత్యం. ఇంతకు మించి మీరు లూప్ లైన్కి వెళ్ళిపోతానండి, తినరాని వస్తువులన్నీ తినరాని ఆహార పదార్థాలను తినేస్తుంటామండి, చేయకూడని వ్యవహారాలన్నీ చేసుకుంటూ ఉంటుంటామండి. మాకు ఆరోగ్యం సెట్ అయిపోవాలండి, ఆనందంగా జీవించేయాలండి, మేము ఐశ్వర్యవంతులు అయిపోవాలండి, ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండిపోవాలని అంటే ప్రపంచంలో చాలా మంది ఉన్నారు మోసం చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, వాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటారు మిమ్మల్ని. వాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటారు మిమ్మల్ని. మాట్లాడతలేదు ఎవరు? వీడియో స్టక్ అయిపోయినాయా? అను చెప్పమ్మా. లేదు గురుజీ. అను ఉన్నాము. ఓకే అను చెప్పమ్మా. నీకు ఉన్నాము అని చెప్తున్నాను అంతే. ఓకే అను, ఎంతవరకు అర్థమైంది నేను చెప్పింది? అర్థమైంది గురుజీ, బాగా. ఓకేనా? అంతే అర్థమైంది. మీరు చక్కగా ఫాలో అవుతుంటే మీకు బాగుంటుంది. ఎంజి భవానీ. అర్థమైంది గురుజీ. ఇప్పటికి ఎన్నో హాస్పిటల్ తిరిగారు కదా? అవును గురుజీ. రైట్. గురుజీ, యోగ చక్రాలు ఏంటి? మామూలుగా ఇవన్నీ చక్రాసు, మీరు యోగ చక్రాలు అన్నారు ఏంటంటే? అవే చక్రాలు, అవే యోగ చక్రాలు. ఓకే ఓకే. ఇప్పుడు ఉన్నారు, ఇందాక మీకు చెప్పినట్టుగానే లూఫ్ లైన్లోకి వెళ్ళిపోయి ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి. మా ఆరోగ్యం కానీ, మా ఆర్థిక ఇబ్బందులు కానీ, మా ఇంట్లో గొడవలు కానీ, వీధిలో గొడవలు కానీ, ఆధ్యాత్మికం కానీ ఇన్స్టెంట్ కాఫీ కలుపుతున్నాం కదా, బ్రూ ఇన్స్టెంట్ కాఫీ. అలాగా ఇన్స్టెంట్గా జరిగిపోవాలని కోరుకునే వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు క్లాస్కి. కొంతకాలం నాతో పాటు జర్నీ చేసి ఉన్నారు. ఇప్పుడు చెప్పానుగా, మీకు లూఫ్ లైన్ వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళిపోండి అని చెప్పాను. మీకు అర్జెంటుగా తగ్గిపోవాలంటే తగ్గమని చెప్తున్నాను. తర్వాత తగ్గిపోయినా మళ్ళీ వస్తాయని చెప్తున్నాను. తర్వాత మీరు యోగ చక్రాలు క్లీన్ చేసుకుంటూ మీ స్థితిలో మీరు ఏ ఆహారం తీసుకోవాలని చెప్పామో ఆహారం తీసుకుంటూ, ఏ విధంగా శరీరం ఉపయోగించుకోవాలో ఆ విధంగా శరీరం ఉపయోగించుకుంటూ, ఏ విధంగా మనసును సెట్ చేసుకోవాలో ఆ విధంగా సెట్ చేసుకుంటూ ఉంటే తగ్గుతుందని చెప్పాను. కాబట్టి చాలామంది మన క్లాస్ వదిలేసి వెళ్ళిపోయిన కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు? నేను ఆరోగ్యానికి సంబంధించి ఆహారం తీసుకోను, మానసికానికి సంబంధించి మనసును సెట్ చేసుకోను, ఆర్థిక ఇబ్బందికి సంబంధించి ఎలా ఉండాలో అలా ఉండను, ఆధ్యాత్మికంగా మీరు ఏదైతే చెప్పామో చేయలేము. కాబట్టి
మాకు అవ్వదని నాకు చెప్పకుండానే నెమ్మదిగా క్లాసులకి రావడం ఆగిపోయారు కూడా కొంతమంది. ఎందుకు? వారిలో సహనం లేదు, ఓర్పు లేదు, శ్రద్ధ లేదు, మనసుని సరైన విధానంలో ఉంచుకోవడం తెలియదు. వారికి ఎలా కావాలో అలా జీవించేయడానికే భూప్రపంచంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా జీవించడానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు కూడా. కానీ ఎవ్వరూ సరైన స్థితిలో ఉండలేరు. చెప్పాగా, మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ప్రపంచంలో ఉంటారు. మీరు ఈ మందు వాడండి తగ్గిపోతుంది, మీరు ఈ గుడికి వెళ్ళండి మీకు అన్నీ సెట్ అయిపోతాయి, మీరు ఈ ఉంగరం పెట్టుకోండి సెట్ అయిపోతుంది, మీరు ఈ హోమం చేయండి సెట్ అయిపోతుంది. ఇలాగే మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? మీరు మోసపోతానికి ఉన్నారు కాబట్టి. నా దగ్గరికి వచ్చేవాడికి ఎవ్వరికి మోసపోవడానికి లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో తీసుకోమని చెప్తున్నా తీసుకోవాల్సిందే. ఆనందంగా ఉండడం కోసం ఏదైతే ఇంక ప్రికాషన్ తీసుకోమని తీసుకోవాల్సిందే. ఆర్థికంగా వెళ్ళడం కోసము, ఎదుగుదల కోసం ఏదైతే నేను రూట్లు చెప్తున్నానో ఆ రూట్లో వెళ్ళాల్సిందే. ఆధ్యాత్మిక స్థితిలో ఏ విధంగా ఉండాలో చెప్తాను కానీ ఆ స్థితిలో ఉంటే మీరు ఆధ్యాత్మిక జ్ఞాన స్థితిలో కూడా ఉంటారు ఖచ్చితంగా. మీరు లూప్ లైన్ వెళ్ళుకుంటే కనుక మీకు సెట్ అవ్వదు. లూప్ లైన్లో వెళ్ళిపోయిన కూడా ఎవరు కూడా సెట్ కారు. ఆ సంగతి వాళ్ళకి తెలియదు. తిరిగి తర్వాత తెలుసుకుంటారు వాళ్ళు. ఓకే, కాబట్టి శ్రద్ధగా నేర్చుకోండి, శ్రద్ధగా అభ్యాసం తీసుకోండి, అభ్యాసంలో ఉండండి. నేను చెప్తున్నాను, హాయిగా జీవిస్తారు. ఎందుకంటే నేను చెప్పలేను, కానీ నేను చెప్పిన విధంగా జీవిస్తేనే హాయిగా జీవిస్తారు. మీరు ఏ విధంగా జీవించాలనుకున్నారో ఆ విధంగా జీవిస్తానండి, హాయిగా జీవిస్తానంటే అది నాకు తెలియదు. అది మీరు చూసుకోవాల్సిందే. ఓకే, ఈరోజు మీరు కొద్దిగా అడ్వాన్స్ క్లాస్కి మనం వెళ్తున్నాము, నేర్చుకుందాం మీరు.